అద్భుతమైన పాట సార్ అంత బాగా రాసిన ఆయన పాడడం కూడా మీరు అలాగే పాడుతున్నారు. సార్. సార్ అది నా అదృష్టం సార్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్, పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒకసారి నేను మన నరసింహారెడ్డి గారి నింగికి ఇచ్చిన పుస్తకంలో చదివాను ఈ కథ ఒకటి. మహాత్మా గాంధీ గారిని ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ సందర్భంలో ఒక వ్యక్తి, ఒక అజ్ఞాత వ్యక్తి పరుషమైన పదాలు ఉపయోగించి ఒక 30 పేజెస్ లెటర్ రాశాడంట సార్. వీళ్ళు అప్పుడు దాని ఆఫీస్ ఆర్గనైజర్స్ అంతా ఏం చేశారంటే ఉన్నట్టు ఆఫీస్ స్టాఫ్ ఆయన అంటే ఆయన చూస్తే బాధపడతాడని దాన్ని దాచిపెట్టారంట. అది ఏదైతే జరగకూడదు జరిగిపోయింది సార్. ఆయన చేతికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అందరూ ఈయన చదువుతున్నాడు, బయట టెన్షన్ పడుతున్నారు సార్. ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంటే ఈయన మొత్తం చదివిన తర్వాత కూల్గా ఒక్క మాట అన్నట్టు సార్, ఈయన ఎవరో చాలా బాగా కష్టపడి రాశాడు, దీంతో మనకు పనికొచ్చేది ఒక ముక్క లేదు, కాకపోతే ఒక మంచి పని చేశాడు, వెనకాల ఖాళీ ఉంచాడు, రఫ్ పనికొస్తుంది. చూడండి సార్, గుండు పిన్ను కూడా దాచండి పనికొస్తుంది అన్నాడంట సార్. అందుకే సార్ వాళ్ళు ఏమన్నారంటే, వాస్తవం చెప్పాలంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 58 కిలోల బరువు కూడా లేని గాంధీ మహాత్ముడు గడగడలాడించాడంటే అది ఉక్కు సంకల్పం, ఆయన అహింసావాదం, సత్యం అహింస అనే మార్గాలే కదా సార్. ఎందుకంటే ఆ మహానుభావుని తలుచుకునేది కూడా ఈ యొక్క సందర్భం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఎందరో మహనీయులు ఆయనతో పాటు ఎంతోమంది కొంత పోరాటం స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం కదా సార్. అందుకే ప్రతి వ్యక్తికి స్వాతంత్రం అనేది ఉండాలి. అలాంటప్పుడే మనం ఏదైతే సార్ స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్న వ్యక్తులే ప్రపంచంలో గొప్ప వాళ్ళకి రాణిస్తారు సార్. మీరు అన్నట్లు చివరిగా ఒక చిన్న సబ్మిషన్ ఏమంటే సార్, మీరు అన్నారు ఈ పల్లెటూరు గురించి గొప్పతనం ఏమంటే సార్, ఇప్పుడు పల్లె మామూలుగా చెప్పాలంటే సార్ గతంకి ఇప్పటికి తీసుకుంటే మారుతున్న యాంత్రిక జీవన విధానంలో పల్లెలన్నీ కూడా సార్ ఈరోజు రోధిస్తున్నాయి. పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిది అన్నారు సార్. పట్టణాల్లో నగరాల్లో ఆర్థిక సంబంధాలు, పల్లె సీమల్లో మన పల్లెటూర్లలో ఆర్థిక సంబంధాలు. చూడు సార్ ఎంత బాగా చెప్పారు మహానుభావులు. ఎందుకంటే ఇక్కడ ఉరుకులు పరుగుల జీవితాలు, అక్కడ ప్రశాంతమైనటువంటి జీవనానికి సోపానాలు. ఎంతోమంది ఉంటారు కదా సార్ కులాలకు మతాలకు అతీతంగా, ఏం మామ ఏం సేద్యం వదినా రా తిందూరా, ఎంత బాగుంటాయి సార్ ఆ పిలుపులు. కానీ అందరూ 10 మంది కూర్చుంటారు. ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి సార్, పందిరి వేయాలంటే ఇక్కడ పట్నం తీసుకోండి సార్, అన్నిటికీ క్యాటరింగ్ అని తప్పదు సార్, ఇంకా డెకరేషన్స్ అని వాళ్ళ సిస్టమ్ ఉంటారు. ఆడ అట్లా ఏం చేస్తారు, ఒక చిన్న పెళ్లి పందిరి శుభకార్యం అంటే ఇంటికో మనిషి వచ్చి పందిరి వేయాలి, ఏదైనా మంచి చెడ్డ వచ్చినా ఓ చోటు కూర్చొని చేరుకోవాలి. ఎంత ఆప్యాయత సార్ అక్కడ. అంటే మమతాను రాగాలన్నీ కూడా అంటే ఆ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఇంకా రాను మనం జీవన ప్రమాణాలు పెరిగేంత కొద్దీ గ్లోబ్ జేబులోకి వచ్చేసింది. గ్లోబ్ జేబులోకి రావడం కాలక్రమేణా ఇంకా పోకపోతే బతకని పరిస్థితి కదా సార్ పాపం. కానీ ఒక సబ్మిషన్ సార్, అంటే మనం అనుకోవడం కన్నా మనం అనుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది వస్తారు సార్ సంవత్సరానికో సంక్రాంతికో ఈ పండుగలకు వచ్చినప్పుడు అందరూ కూడా సార్ సాఫ్ట్వేర్స్ ఉండొచ్చు, దేశ విదేశాల్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా బాగా ఒక చోటకి గ్యాదర్ అయ్యి సంబరాలు చేసుకునే సందర్భాలు ఉంటాయి, జ్ఞాపకాలు వేసుకునే ఉంటాయి. ఇంకొంతమంది రాని పరిస్థితి కూడా ఉంటాయి సార్, అది ఉంటుంది. కానీ మారాలని కోరుకుంటాం. రెండోది ఏమంటే మీరు అన్నట్లు సార్, మన దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చేతులెత్తి నమస్కరించాలి సార్. ఎందుకంటే వాళ్ళు యంత్రాలతో కలిసి యంత్రాల్లాగా పనిచేస్తున్నారు. యంత్రాలతో కలిసి యంత్రాల్లాగా పనిచేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనే 2 పదాలు సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ హార్డ్వేర్ ఇంజనీర్స్ మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలన్న ఆలోచనతో వాళ్ళు గుండెలను కూడా బండలుగా చేసుకుని రేయింబగళ్ళు శ్రమిస్తున్న నిత్య శ్రామికులు సార్ వాళ్ళు. తన బ్రెయిన్ కంటిన్యూస్ సార్, ఇఫ్ యు థింక్ పాజిటివ్లీ సౌండ్ బికమ్స్ మ్యూజిక్, మూమెంట్ బికమ్స్ డ్యాన్స్, స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్ అండ్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్ అని జీవితం అంతా పాపం సార్ వాళ్ళు గంటల కొద్దీ ఆ ప్రెషర్ని తట్టుకొని ఒత్తిడిని తట్టుకొని, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సార్ మంచి డ్రెస్ కోడ్ వేసుకొని తరగని చెరగని చిరునవ్వే తమ ఆస్తి అనుకునే బంగారు బిడ్డలు సార్ వాళ్ళు. నిజంగా మనోధైర్యం ఉంటే ప్రపంచాన్ని ఏలేస్తారు సార్. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలేస్తారు. కాకపోతే మీరు అన్నట్లేమంటే సార్
ఆ భూమి ఇంకా ముందుకెళ్ళాలి. ఎందుకంటే టెక్నాలజీ యుగం కదా సార్, అవును. టెక్నాలజీ యుగం కాబట్టి కరెక్ట్. రాను రాను ఇంకా పెను మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల వల్ల కూడా మన భారతదేశం అగ్రగామి అవుతుందంటే నిజంగా వాళ్ళకు కూడా మనం మరొక్కసారి చేతులెత్తి నమస్కరించాలి. అదే సందర్భంగా సార్ మనం చూసుకుంటే ఏదేమైనప్పటికీ సార్ రాబోయే రోజుల్లో కాబోయే కాలానికి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి, మనం ఉండాలి. అలాగే మన తెలుగువారు వెలుగువారుగా ప్రపంచానికి వెలుగునివ్వాలి. ఎందుకంటే సార్ మన ఆహారపు అలవాట్లు కానీ మన ఎక్కడైనా సార్ ఆంధ్ర స్టైల్, కర్ణాటకకి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా మన పవరే వేరు కదా సార్. నేను ఒకసారి గుంటూరుకి వెళ్ళినప్పుడు ఒక సెమినార్ ఇస్తున్నా, మన దక్షిణ భారతదేశంలో పవర్ఫుల్ కారం గుంటూరు కారం అండి అన్నాను. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ అసలు ఉత్సాహపడిపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు చెప్తే ఎంకరేజ్మెంట్ కదా సార్. నేను అన్న అమ్మ గుంటూరు కారం కన్నా పవర్ఫుల్ కారం ఒకటి ఉందమ్మా అన్నాను. 2 కారాలు, ఒకటి మమకారం, 2 అధికారం అన్నాను సార్. మమకారం, అధికారం, అంతే కదా సార్. ఇవన్నీ ఎందుకంటే సార్ బ్రతకనిచ్చేది బ్రతుకుల్ని మార్చేది చదువు ఒక్కటే కదా సార్. అందుకని ఇంకొక సందర్భం ఉంది సార్, ఎవ్వరు కూడా మృత్యువు నుంచి తప్పించుకోలేరు సార్, మృత్యువు నుంచి తప్పించుకోలేరు. ఒకానొక సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి సార్, శంభులింగం అనే పేరు, అతనికి మృత్యువు దగ్గర పడిందంట. మృత్యుదేవత నేరుగా తన రెసిడెన్స్ కాడికి వచ్చి, నాయన నీకు డేట్ దగ్గరకు వచ్చింది చూడనా, లిస్ట్లో ఉంది అని చెప్పి ఆమె ట్యాబ్ ఓపెన్ చేసి చూపించిందంట. నువ్వు నెక్స్ట్ లిస్ట్లో ఉన్న పదంటే, మేడం నాకు ఇంకా ఒకసారి కూడా పెళ్లి కలదు మేడం, ఏదో ఎక్స్క్యూజ్ చేయమని అడుక్కున్నాడు. లేదండి నా డ్యూటీ నేను చేయాలి కదా అని ఆవిడ. సరే వెంటనే అయితే ఇంక తప్పదు నేనంటే, అయితే మేడం మా అక్కడ హైదరాబాద్లో మంచి కుండ బిర్యానీ ఫేమస్ ఉంది, ఇది పక్కన ఒక రెసిడెన్స్ ఇస్తాం, మంచి అకామిడేషన్ ఇస్తానమ్మా, మీరు తిని రెస్ట్ తీసుకోండి మనం వెళ్దాంలే అంటాడు. సరే అనేసి ఆమెకు ఒక అకామిడేషన్ ఇస్తాడు స్టార్ హోటల్లో. తీసుకుపోయి మేడంకి బిర్యానీ అరేంజ్ చేస్తాడు. ఇది కల్పిత కథ సార్. వెంటనే దాంతో ఏం చేస్తారు, ఇతను తెలివిగా ఆ ట్యాబ్లో ఉన్నటువంటిదని కొంచెం టెక్నాలజీ హైజాక్ చేసేసింటాడు, అంటే హ్యాక్ చేసింటాడు, చేసింటాడు. ఈ బిర్యానీతో ఏం చేస్తా అంటే కొద్దిగా మొత్తం మంది ఉంది కదా సార్, కలిపి పెట్టి తినేసి నిద్రపోతుంది. ఇతను మనోడు ఏం చేస్తాడంటే దాని హ్యాక్ సిస్టంలో తన పేరుని లాస్ట్లో పెట్టేస్తారు తీసుకుపోయి. ఏమి 2 hours లేట్గా లేస్తుంది. లేచి నాన్న ఏం బిర్యానీ పెట్టావరా, నా లైఫ్లో తినలేదు ఇట్లాంటి బిర్యానీ, నేను నీకు సహాయం చేస్తాంటిది. ఏమమ్మా అంటాడు. ఈసారి కింద నుంచి చంపుకొని వస్తాను పోరా అంటే. అంటే ఎవరు తప్పించుకోలేరు కదా సార్, అంటే మృత్యువుని ఎవరు తప్పించుకోలేరు కదా సార్. అట్లా సర్వే జన సుఖిన భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటున్నారు రామూర్తి గారు. ఎప్పుడైనా సరే నేను అనే కాకుండా మనం అనుకున్న దాంట్లో ఆనందం వేరు అంటూ రామూర్తి గారు చెప్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా కష్టం అనేది వస్తుంది, సుఖం కూడా ఉంటాయి, పగలు రాత్రిలాగా రెండూ మారుతుంటాయి. కానీ కష్టం వచ్చినప్పుడు బాధపడి సుఖం వచ్చినప్పుడు ఎగరకుండా రెండింటికి సమపాలు ఇస్తే ఆ జీవితం సుఖంగా ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఆత్మహత్య అన్నది నేరమే కాదు, అంతకు మించిన పిరికితనం అంటూ రామూర్తి గారి కథలు అర్థమవుతుంది. ప్రతి విషయకి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి కష్టం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనతో ఉన్న బాధని మన స్నేహితులకో, మన కుటుంబ సభ్యులకో, మనకు దగ్గరున్న వాళ్ళకి చెప్పుకోండి. ఒకవేళ చెప్పడం మనైతే మీలో మీరే మదన పడితే అది మీకే నష్టం అని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లులకి నా ముఖ్యమైనది, మీరు శనికావేశంలో భర్త తిట్టాడనో, అత్త తిట్టిందనో, బాడబడుచు అరిచిందనో ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు మాత్రం అనాథలు అవుతారు. అనాథలు అవడమే కాదు, చాలా మీ కేసులను చూసిన ప్రకారం నేరస్తులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని కన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించండి. వాళ్ళ బంగారు భవిష్యత్తు బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఎంత కష్టాలను ఓర్చుకుని ఉంటే ఆ కష్టం అనేది పోయి మీకు మంచి రోజులు వస్తాయి. ఇదే పిల్లలు మీకు బాగా చూసుకుంటారు, మీ భర్త కూడా మారే అవకాశాలు కనిపిస్తాయంటూ మాకున్న స్టోరీలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఆత్మహత్య అనేది నేరం, దయచేసి దాని జోలికి కానీ అటువంటి ఆలోచన కూడా ఎవరు రావద్దంటూ నా యొక్క ప్రధాన మనవి. అదేవిధంగా రామూర్తి గారు మరో ఎపిసోడ్లో కలుస్తారు. మరొక మంచి మోటివేషనల్ స్పీక్, మంచి కథలు తీసుకొచ్చి మీలో పరివర్తన తేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. రామూర్తి గారు నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.